చాలా బాధాకర విషయం. నా పేరు పిఎం రామన్యారు, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. ముందుగా విలేకరుల ప్రాతినిధ్య మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంత దారుణం జరిగిందంటే విషయం ఏంటంటే, అనంతపురం జిల్లా తాడిపత్రి జగన్నాథ్ కాలనీ నివాసం ఉంటున్న ఉమాదేవి భర్త అయిన రాజేంద్రను కేవలం డబ్బు కోసం వడ్డీ 10 రూపాయల వడ్డీ వసూలు చేసుకునే తిమ్మారెడ్డి భార్య మరియు వాళ్ళ తమ్ముడు కుమారుడు నాని వాళ్ళ తమ్ముడు కలిసి 11,000 రూపాయలు వడ్డీయడం జరిగింది. గతంలో ఈ 11,000 రూపాయలు కూడా 110 రూపాయల వడ్డీ నడుపుతూ తిమ్మారెడ్డి భార్య, తిమ్మారెడ్డి తమ్ముడు అంతా అక్కడ అంబేద్కర్ నగర్లో మాదిగలకు ఇచ్చి డబ్బు ఇచ్చి మాదిగలను రక్తం పిలుస్తున్నారు వీళ్ళు కాలనీలో. వీళ్ళ మీద కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో కూడా ఈ 11,000 రూపాయల కోసం దాదాపు అంటే 11,000ని 38,000 రూపాయలు చేశారు. వారం వడ్డీ తిప్పారెడ్డి. ఈ 38,000లో 6,000 రూపాయలు డబ్బులు కట్టమైంది. చనిపోయిన సోదరుడు లారీ డ్రైవరు, లారీ పోతూ జీవనం సాగించాలా. మా ఇంట్లో పారిశుద్ధ కార్మికులు చేసుకుంటూ ఒక 5-6 ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి రాజేంద్రకు ముగ్గురు, ఒక కుమారుడు, 2 కుమార్తెలున్నారు. ఇవాళ అనాథులుగా మిగిలారు. మళ్ళీ వీళ్ళ భవిష్యత్తు కూడా ప్రశాంతంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే దాడి చేసి రాజేంద్ర చంపారో వారి మీద అటెండ్ మర్డర్ కేసు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళకి రిమాండ్ చేసి బాధితులైన చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే బాధితులకు ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఇవ్వాలని, వీలైతే ప్రభుత్వం తరఫున ఎక్కడైనా కానీ చిన్న ఉద్యోగం కానీ బాధితులు చదువుకున్నట్టుంది, 10 తరగతి వరకు ఉంది. బాధ్యతలకు ఎక్కడైనా చిన్న ఉద్యోగం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేతులెత్తి నమస్కరించి తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాడిపత్రిలో ఎవరైతే 10 రూపాయల వడ్డీ అతి కోసులు వసూలు చేస్తున్నారో వాళ్ళపై పోలీసులు ఉక్కుబాగం మోపి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా, ఇలాంటి బాధితులు రోడ్డు మీద పడుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన శాఖ మీద ఉంది. ఇంకైనా తాడిపత్రుల్లో ఎక్కడైతే వాళ్ళందరూ జాబితా సేకరించి వాళ్ళందరిపై కూడా పిలిపించి ఇలాంటి మరో రాజేంద్ర బలి కాకుండా చూడాలని చెప్పి నేను పోలీసు వారికి కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. పాల్గొన్న ఎంఆర్ఎస్ నాయకులు శివ, మరి అలాగే అరుణ్, అలాగే బాధిత కుటుంబంలో సువాసిని,